తాడి చెట్టు బల ఉపయోగాలు అనేకం. తాటి గుజ్జుతో వంటకాలు భేష్. ప్రకృతి అందించిన అమూల్యమైన వృక్ష సంపదలో తాడి చెట్టును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇది మన సామాజిక సంపద. ఒకప్పుడు పొలంగట్లపై మన తాతలు తండ్రులు ఈ వృక్ష సంపదను అభివృద్ధి చేశారు. ఇవి పక్షులకు ఆవాస కేంద్రాలు. కలప, ఆకులు, కాయల రూపంలో రైతుకు ఎంతో ఉపయోగపడే తాటి చెట్టులో పనికిరాని భాగం లేదంటే అతిశయోక్తి కాదు. తాటికల్లు, ముంజలు, పండిన తాటికాయల్లో ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. విశిష్ట గుణాలతో మన సంస్కృతిలో భాగమైన తాడి చెట్టు యొక్క ప్రాధాన్యతను తెలియచెప్పేందుకు కర్షక మిత్ర ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో పర్యటించింది. పచ్చని చేలు, డొంకలకు మరింత వన్నె తెస్తూ ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రతిరూపంగా ఉన్న తాటి చెట్లకు దృశ్య రూపం కల్పించింది. పల్లెల్లో తాటి వంటకాలను చిత్రీకరించింది. వివరాలను కర్షక మిత్ర చీఫ్ ఎడిటర్ వీరాంజనేయులు అందిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత విలువైన వృక్ష జాతుల్లో ఒకటి తాడి చెట్టు. ఏంటి తాడి చెట్టు గురించి ఎంతగా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఈ తాడి చెట్టులో వృధా అనేది లేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే మానవాళికి దీని ద్వారా లభించే సంపద అటువంటిది. మరి తాడి చెట్టులో ఆడవి మగవి ఉంటాయి, రెండూ కూడా ఉపయోగమే. ఈ తాడి చెట్టు నుంచి కలప తీయటమే కాదు, వేసవి కాలంలో ముంజికాయలకు ఉపయోగించడం, అలాగే వర్షాకాలంలో కాయలు ముదిరి తాటికాయల రూపంలో ఇవి చెట్ల కింద పడుతూ ఉంటాయి. వీటిని గ్రామస్తులు తినడానికి ఉపయోగిస్తారు. అలాగే వివిధ ఆహార పదార్థాల తయారీలో వీటి గుజ్జును ఉపయోగించి లబ్ధి పొందుతూ ఉన్నారు. అలాగే జాలర్లకు చేపలు పట్టేందుకు దోణులుగా కూడా ఈ తాటి చెట్టు మొదళ్లను ఉపయోగిస్తూ ఉంటారు. తాటి కళ్ళు అత్యంత విలువైన ఔషధ సంపత్తిగా ఈ తాటి కళ్ళు ఉపయోగపడతా ఉంది. అయితే తాటి కళ్ళను మితంగా తీసుకుంటే ఔషధంగా ఉపయోగపడుతుంది, అధికంగా తీసుకుంటే మత్తు పదార్థంగా చేటు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపరు గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా పొలాల గట్ల మీద, అలాగే చెరువు గట్ల మీద పుంతల రూపంలోనూ ఈ తాటి చెట్లు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఈ తాటి చెట్ల నుంచి నిత్యం కాయలను సేకరించి కుర్రకారు ఈ కాయలను ఎక్కువగా తినటం కనిపిస్తూ ఉంది, కాల్చి తినటం కనిపిస్తూ ఉంది. ఏ విధంగా వీటి రుచిని ఆస్వాదిస్తున్నారు, అలాగే ఈ ఆహార పదార్థాల తయారీలో ఈ తాటికాయలను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు వంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేరుగా తినే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొంత కండ్ర ఎక్కువగా ఉంటుంది, వగర ఎక్కువగా ఉంటుంది. అదే కాల్చి తింటే అద్భుతమైన రుచి కనిపిస్తుంది. నీ పేరు బాబు? నా పేరు చరణ్ అండి. ఇప్పుడు మీరు ఈ గ్రామ ప్రాంతాల్లో తిరుగుతూ ఇలా తాటి చెట్ల నుంచి ఈ కాయలు సేకరించి రోజు వీటి రుచిని ఆస్వాదిస్తూ ఉంటారా? అవునండి, ఎప్పుడు ప్రతి సమ్మర్ అయిపోగానే హాలిడేస్కి వచ్చినప్పుడల్లా వీటిని తినటం ఒక హాబీ కింద అయిపోయింది. సరదాగా ఫ్రెండ్స్తో వచ్చి ఆ మంట వేసుకుని అలా కాల్చుకుని తినడం, ఈ యొక్క టేస్ట్ని ఆస్వాదించడం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. వీటి కోసం ఎటువంటి ఖర్చు లేదు. అవునండి, జస్ట్ మనం కాయలు ఒకటి సేకరించుకుని మంటలు వేసుకుని కాల్చుకుని తింటాం. అగ్గిపెట్టి ఒకటి తెచ్చుకుంటే చాలు వెనకాల. అది ఇక తాటాకులు ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి. అన్నీ ఇక్కడే న్యాచురల్గా దొరుకుతాయి కదండి, చెట్టు కింద అన్నీ దొరుకుతాయి. అది ఎలా ఉంది వీటి రుచి?
వీటి రుచి అసలు వర్ణించలేని ఇది, అసలు దేనికి రాదు, ఫ్రీగా దొరికింది, దీనికి ఏది సాటి రాదు అనమాట. ఇది తినడం వల్ల బోల్డ్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు. ఇదే కాదు, దీని ముందు వచ్చే సమ్మర్లో వచ్చే ముంజులు కానీ అవన్నీ కూడా బోల్డ్ బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల. కళ్ళు ఏమైనా తాగుతూ ఉంటారా? కళ్ళు అసలు ఎప్పుడు తాగలేదు. నీ పేరమ్మా? నా పేరు చందు. చేలు పనులకు వచ్చినప్పుడు కొద్ది ఆలస్యమైన ఇలా తింటూ ఉంటే సాయంత్రం దాకా అలా పనిచేస్తూ ఉంటాం. ఏడాదికి ఒకసారి దొరికే పండు కాబట్టి తప్పకుండా తినాలి. దీని ద్వారా మనకి చాలా పోషక విలువలు ఉంటాయి. ఈ మాటల్లో వర్ణించలేమండి ఈ రుచిని. మేము తాడి చెట్లు ఎక్కి కోసుకుంటూ ఉంటాం. ఒకవేళ తాడి చెట్లకు పండకపోయినా కింద పడిన కాయని తీసుకొచ్చి గుజ్జు తీసుకుని తాటి ఇడ్లీలని తాటి అట్లని అలాగే వేసుకుంటాం. మా నాయనమ్మ గారు వాళ్ళలో ప్రతి సంవత్సరం వేస్తారు. రోజు కాయలు రాలుతూ ఉంటే ఎప్పటిలోగా సేకరించాలి? సాధారణంగా వీటికి పురుగు పట్టేసి కనిపిస్తూ ఉన్నాయి చెట్ల కింద. అసలు మనం మంచి కాయలు సేకరించాలంటే ఏం చేయాలి? 1 లేదా 2 రోజుల్లో మంచి కాయలు సేకరించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కింద పడిన వెంటనే పగిలిన వెంటనే పురుగు ఆశిస్తుంది. ఆ పురుగు ఉన్న కాయ మంచిది కాదని అర్థం. స్మెల్ రాకుండా పురుగు పట్టకుండా ఉన్న కాయ మంచిది. చెట్టు నుంచి పడిన 2 రోజులకి సేకరించుకుంటే ఈ ఫలం పాడవకుండా మంచిగా ఉంటుంది. నీ పేరమ్మా? జయరామన్. చాటపూర్ గ్రామం. చాటపూర్ గ్రామం. తాటికాయ తింటున్నారు కదా, ఎలా ఉంది మీకు? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. బయట దొరికేదే కదండి, ప్రకృతి ద్వారా కాస్తుంది. దాన్ని బట్టి వెళ్ళి ఏరుకొచ్చుకుంటాం, కాల్చుకుని తింటాం, ఇవన్నీ బాగానే ఉంటాయి. మనకి ఏమన్నా పొట్టలో అరగపోయినా ఇవన్నీ అయినా బాగానే చేపిస్తుంది. ఫ్రీ మోషన్ అవుద్ది, మొత్తం అంతా బాగుంటుంది. రుచి ఎలా ఉంటుంది? రుచి అయితే బాగుంటుంది, చెప్పలేము అసలు మనం. కాయకు వచ్చి ఇది ఒక పెద్దకాయ అయితే 3 టెంకులు ఉంటాయి, చిన్నకాయలు అయితే 2 ఉంటాయి, మిరీ చిన్నదైతే 1 టెంకి ఉంటుంది. దాన్ని బట్టి తింటారండి. రోజు వస్తూ ఉంటారా మీరు పొలానికి? రోజు వస్తాం, రోజు వచ్చి తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు ఆకలిస్తే తెచ్చుకొని కాల్చుకుని తినేస్తాం. అంతా ఫ్రీ ఫుడ్. వేసవకాలం అయితే ముంజుకాయలు కోసుకుంటాం, వర్షాకాలం అయితే శీతాకాలంలో అయితే తేగలు తింటాం. ఈ తాటికాయ యొక్క ఉపయోగం గురించి ఈ నగరవాసులకు చాలామందికి తెలియదు. కొంతమంది నగరవాసులు వీటిని కొనేందుకు ప్రయత్నిస్తున్నా ఇవి అందుబాటులో లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఎక్కడ చూసినా ఈ కాయలు అనేవి వృధాగా పోవడం కనిపిస్తూ ఉంది. అయితే నగరాల్లో ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని వీటిని ఏరి తీసుకువెళ్ళి నగరాల్లో అమ్మకం చేయడం ద్వారా కొంతమంది ఉపాధి పొందుతున్నారు. విజయవాడలో ఈ తాటికాయలు అమ్ముతున్న వ్యాపారస్తుడిని అడిగి వివరాలు తెలుసుకుందాం. తాటికాయ ఈ సీజన్లో వస్తుందండి, కానీ ఇది పీసు పదార్థం. అంటే ముందేయకుండా పండే పంటల్లో ఇది మంచిది, ముందేయకుండా ఉంటుంది. తింటే చాలా మంచిది. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవారు ఎవరైనా తినవచ్చు, షుగర్ పేషెంట్లు అయినా తినవచ్చు. ఎందుకంటే దీంట్లో షుగర్ అనేది తీపే కానీ షుగర్ అనేది ఉండదు. ఉడకబెట్టుకొని తినవచ్చు, కాల్చుకొని తినవచ్చు. మేము ఇప్పుడు గత 7-8 సంవత్సరాలు బట్టి అమ్ముతూనే ఉంటున్నాం, కొంటున్నారు. కాయ మినిమం 20 కాడ నుంచి 30, 40, 50 సైజుని బట్టి వచ్చిన కాడ వచ్చినట్టు అమ్ముకుంటూ ఉంటాం. ఈ పల్లెటూరులో ఊరికినే తెస్తాం కానీ చాలా రిస్క్ అనమాట. చీకటితో లెగిసి వెళ్ళాలి, చేలలోకి వెళ్ళి మినిమం ఒక 1/2 కిలోమీటర్లు అట్టా మోసుకొచ్చుకోవాలి. అంటే ఒక 10 కాయలు వేసుకోవటం, మళ్ళీ బండి కాడికి రోడ్డు మీదకి తెచ్చుకోవటం, మళ్ళీ వెళ్ళి ఇంకో 10 కాయలు అట్టా తాళ్ళెంబడి తిరిగి పొద్దుండి వెళ్ళాలి చీకటితో. ఏ రోజుకాయ ఆ రోజే తెచ్చుకుంటామండి. గుజ్జు తీసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. గుజ్జు అయితే దేనిలోనైనా పెట్టుకోవచ్చు. మామూలుగా అయితే 2 రోజులు ఫ్రెష్గా బాగుంటాయి. 4-5 రకాల తాళ్ళు ఉంటాయి. అంటే ఏదైనా టేస్ట్ ఒకటే, బాగా ఎరుపు ఉండదు. ఒక్కొక్క తాడిది కొంచెం టేస్ట్ అదే టేస్ట్ ఉండదు, కొద్దిగా మారుద్ది. కానీ నల్లకాయ అనేది బాగా ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇది ఈ కాయ ఉంది అసలు పచ్చిదే తినాలనిపిస్తుంది. స్మెల్ చూసినా సరే. సిటీ అయినా గ్యాస్ పొయ్యి మీద మామూలుగా ఇలా పెట్టేసి ముసుగు తీసి ఇలా తిప్పుకోవచ్చు, ఇలా తిప్పుకొని కాల్చుకోవచ్చు. కొద్దిగా ఎంత ఇది ఏదో మనం ఈ తొక్క కొంచెం కాలినట్టుకుంటే తొక్క తీసేసి తినేయచ్చు, ఏం కాదు. లేదనుకుంటే ఉడకబెట్టుకోవచ్చు, కుక్కర్లోనైనా మామూలు గిన్నెలోనైనా. ఆరోగ్యానికి మంచిది, బలం వస్తూ. ఆ రోజుకి పర్వాలేదు. ఈ రోజుల్లో ఏముంది, 1000 రూపాయలు సంపాదించినా ఫ్యామిలీ గడతానికి ఇబ్బందిగా ఉండదు. అన్నీ కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బందే కదా. అయితే పర్వాలేదు. ఇప్పుడు మేమంటే కొనుక్కురాము కాబట్టి పెట్టుబడి లేని కాబట్టి, కాకపోతే పొద్దున్నే కష్టపడాలి ఒక 2 గంటలు. కొనుగోలు పర్వాలేదండి, కాయ బాగానే ఉంది. కాయ తింటున్నారు ఇప్పుడు మంచిదని. అందరూ వెనకటి కాలం లాగా వచ్చేసి ఇప్పుడు తినడం బాగా అలవాటు పడ్డారు. గత సంవత్సరం కంటే ఇప్పుడు కొద్దిగా
కొద్దిగా తీసుకుంటున్నారు. రోజు 30 కాయలు 40 కాయలు అమ్ముకుంటాం, అయిపోతాయి, పెందలకాడ వెళ్ళిపోతామండి. కొంతమంది నగరవాసులు వీటిని కొని రుచిని ఆస్వాదిస్తున్నారు. వారి అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నేను విజయవాడ సిటీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కొనుక్కున్నా. అదే మా ఊళ్ళో ఉన్నప్పుడైతే ఆ తోటలకు వెళ్ళి తెచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ తోటలు కొట్టేశారు, అవన్నీ లేవు. కానీ ఇప్పుడు వీళ్ళు రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం వల్ల 30 రూపాయలు 40 రూపాయలకి ఈ కాయ తినగలుగుతున్నాం. దీంట్లో ఒక సన్న రాడ్డు పెట్టి పొయ్యి మీద పెట్టి గ్యాస్ మీద సన్న కాలుస్తామండి. కాల్చిన తర్వాత మంచి టేస్ట్ ఉంటుంది. దీని టేస్ట్ తిన్నవాళ్ళు మళ్ళీ దీనికోసం వస్తారు తప్ప ఇది టేస్టే బాగుంటుంది. ఈ మామిడికాయలు గీడికాయలు ఇవన్నీ కాదండి, ఈ సీజన్లో ఈ కాయని కంపల్సరీ మనిషి అనేవాడు తినాలి. నెంబర్ 1 ఇది. తాటి చెట్టు పామేసి కుటుంబానికి చెందింది. 30 అడుగులు పెరగటానికి 30 సంవత్సరాలు పడుతుంది. దాదాపు 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని జీవితకాలం 100 సంవత్సరాలకు పైగా ఉంటుంది. వేసవి కాలంలో తాటి ముంజలు దప్పికను తీర్చి ఆరోగ్యాన్ని అందిస్తే, వర్షాకాలంలో పండిన తాటికాయలు అమోఘమైన రుచిని పంచుతాయి. ఇక వీటితో చేసే వంటకాలు చూస్తే హౌరా అనిపించక తప్పదు. నిల్వ పదార్థాలుగా తాటి బెల్లం, తాటి తాండ్ర, తాటి పంచదార వంటివి సంవత్సరం పొడవునా తాటి రుచిని పంచుతూ ఉండగా, తాటి గుజ్జుతో అప్పటికప్పుడు చేసే రెడీమేడ్ వంటకాలు నోరూరుస్తాయి. ఇప్పుడు మనం తాటికాయలు తిన్నాము, ఆ గుజ్జు రుచిని ఆస్వాదించాము. అయితే ఈ గుజ్జుని కాల్చకుండా తీసి తాటి తాండ్ర తయారీ రూపంలోనూ, అలాగే ఇడ్లీలు ఇతరత్ర పిండి వంటల తయారీలోనూ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ తాటి గుజ్జు ద్వారా ఎటువంటి పిండి వంటలు తయారు చేస్తారు, వీటి యొక్క రుచి ఏ విధంగా ఉంది, ఈ తయారు చేసే విధానం ఏ విధంగా ఉంది వంటి అంశాల గురించి చాటపర్రు గ్రామ మహిళ వేమూరి విజయలక్ష్మి ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి విజయలక్ష్మి గారు. నమస్తే అమ్మా. తాటి గుజ్జు ద్వారా అనేక రకాల పదార్థాలు అంటే వంటకాలు తయారు చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. అసలు వీటి వల్ల ఉపయోగం ఏంటండి ఈ తాటికాయ వల్ల? వెనక పూర్వీకులు తాటికాయల వల్ల ఎన్నో ఉపయోగాలు, బలము, శక్తి ఉంటుంది. అందువల్ల ఆ తాటికాయలో చాలా పోషకాలు ఉంటాయని మా నాన్నగారు ఎన్నోసార్లు మాకు చెప్పేవారు. మేము వాటిని ఫాలో అయ్యేవాళ్ళం. అప్పాలని, కుడుములని, తాటి తాండ్రని, తాటి రెట్టని. దానివల్ల మా పిల్లలకు కూడా ఆనాడు మా నాన్నగారు చేసినవి మేము ఇప్పుడు మా పిల్లలకు కూడా వాటి వల్ల రుచి చూపిస్తున్నాం. ఈ వంటకాలు ఎలా తయారు చేయాలో కూడా ఇప్పుడున్న జనరేషన్కి తెలియట్లేదు. అసలు తాటికాయ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్న అంశాలు కూడా వాళ్ళకి తెలియట్లేదు. అసలు తాటికాయే తెలియట్లేదు పిల్లలకు ఇప్పుడు. ఇంకా పాత వంటకాలు దాకా అసలు తాటికాయ వల్ల ఏం చేస్తారు, అది ఎలా వండుతారో కూడా పిల్లలకు ఇప్పుడు తెలియట్లా. ఇప్పుడు మనం తాటి గుజ్జు ద్వారా ఎటువంటి వంటకాలు చూపించబోతున్నాం అంటారు? నేను తాటికాయ గుజ్జు తీసి ఒక రకం తాటి అప్పాలు వండుదాం అనుకుంటున్నాను, ఒకటేమో తాటి కుడువులు వండుదాం అనుకుంటున్నాను, తాటి తాండ్ర కూడా చేస్తాం. ఇప్పుడు మొదట మనం ఏం చూడబోతున్నాం? మొదట తాటి అప్పాలు వండుతాను. ఏమేం కావాలి దీనికి పదార్థాలు? తాటి గుజ్జు, కొంచెం బెల్లం, కొంచెం వరిపిండి కలుపుకోవాలి. దాంట్లో సుమారుగా మోతాదు ఎంత ఉంటుందండి? ఒక 1/2 కేజీ పేస్ట్ అనుకోండి, ఒక 1/2 కేజీ వరిపిండి కలుపుకోవాలి. ఒక 1/2 కేజీ, ఒక అర్ధ సేరు పిండి వరిపిండి కలుపుకోవాలి. బెల్లం ఒక 100 గ్రాములు కోరుకుని మెత్తగా కలుపుకోవాలి. ఎంత ఆయిల్ అవసరం వద్దండి దీనికి? 1/2 కేజీ ఆయిల్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. చూపిస్తానమ్మా. తాటికాయ తీసుకున్నా, దీని తొడుగు తీసుకోవాలి. ఇట్లా తీసుకుని దీని పక్కన పెట్టుకుని ఇట్లా గుజ్జు ఈ పైన చర్మం తీయాలి. అంటే గుజ్జు తీసేటప్పుడు మనకు కాల్చక్కర్లా పచ్చికాయే ఇట్లా పైన చర్మం వచ్చేస్తుంది. ఒక 200 గ్రాములు పేస్ట్ రావాలంటే ఎన్ని కాయలు తీయాలంటారు? 2 కాయలు. పెద్దవి అయితే ఒకటి సరిపోద్ది, చిన్నవి అయితే 2 కాయలు పడతాయి. దీన్ని ఇలా తీసుకుంటే గుజ్జు రాదు. దీన్ని కొంచెం ఇలా నీళ్ళలో తడుపుకోవాలి. దీన్ని ఇలా తడిపి ఇలాగ కొంచెం పలసం చేసుకోవాలి. దీన్ని పలసం చేసి మనం ఇంట్లోకి క్యారెట్ కోరుకుంటాక స్టాండ్ కొనుక్కుంటాం కదా, ఆ స్టాండ్ వల్ల ఇలాగ దీన్ని తీసుకోవాలి. ప్రాసెస్ అనేది పెద్దదే, చాలా టైం పడుద్దమ్మా.
టైం పడుతుంది దీనికి. కాకపోతే తినడానికి బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిది. వెనకడ వంటలు అంతా రెడీమేడ్ ఫుడ్ మార్కెట్లో దొరికేదంతా. బజార్లో తినడం అలవాటు పడ్డారు పిల్లలు. ఇప్పుడు ఈ పదార్థాలకి ఎక్కడ అలవాటు పడుతున్నారు అసలు? కష్టపడే పని ఏది చేయట్లా. ఏది చేయట్లా. అన్నం కూరలు వండుకోవడానికి భారం అయిపోతుంది వాళ్ళకి. ఇదిగో అమ్మ దీన్ని ఇదిగో ఇలాగా ఈ క్యారెట్ దాంట్లో కోరే దాని ద్వారా ఇలా పేస్ట్ వస్తుంది. పీచు మొత్తం అయిపోయేదాకా అయిపోయేదాకా మనం రుద్దాలండి. దీన్ని బాగా ఇంకా పిండుకోవాలి. కాకపోతే టైం ఉంటుంది కానీ నేను ఆల్రెడీ తీసుకుంచుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నా ఊరికి ఎలా చేయాలని. ఇది ఆల్రెడీ పేస్ట్ తీసేశారు. ఎన్ని కాయల నుంచి తీశారు ఇది? ఇదా 2 కాయల నుంచి తీసాను ఇంతవరకు పేస్ట్. సుమారుగా ఎంత వచ్చిందండి ఇది? ఇదే ఉంటుంది 1/4 కేజీ. ఇక మనం వరిపిండి తీసుకోవాలన్నాను కదా అప్పాలకి. సుమారుగా ఎంత వరిపిండి అండి? ఒక 2 కాయలు గుజ్జు. అది ఎంత వరిపిండి తీసుకోవాలి? అంతసేపు పిండి పడుద్ది. అయితే అంతా కలపట్లేదు నేను, ఊరికి కొంచెం 1/4 కేజీకే కలుపుతున్నా. సుమారుగా ఎంత తాటి పేస్ట్ కలపాలి? సగం 2 కాయల్లోది సగం. ఎంత బెల్లం వేయాలండి? ఒక సగమే కలుపుకున్నాం కాబట్టి 100 గ్రాములు కోరుకుంటే దాంట్లో కొంచెం వేస్తే సరిపోద్ది. తీపి ఎక్కువ అయిపోద్ది మళ్ళీ. బాగా కలిసేలాగా పిసకాలి. ఇది కొంచెం పని శ్రమే. చేయటం అలవాటు అయితే సులభం, కష్టం అనుకుంటే కష్టమే. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చేయరుగా, ఒళ్ళు అలసలేదుగా, అలుపు లేకుండా చేస్తున్నారుగా పనులు. ఇంకా కొంచెం మనకి గట్టిగా ఉందనుకుంటే ఇంకా కొంచెం కలుపుకోవచ్చు పేస్ట్. కాయలు కూడా గుజ్జు తీసేటప్పుడు ఎటువంటి కాయలు ఎంచుకుంటే బాగుంటుంది? బాగుంటాయి. చిన్న కాయలు అయితే కొంచెం కండ్ర వస్తుంది. పెద్ద కాయలు నల్లగా ఉన్న కాయలు, తాటికాయలు అసలు దీనివల్ల చాలా పోషకాలమ్మా. తాటి చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు. తేగలు, బొరగుంజు, అసలు బొరగుంజు దొరుకుద్దా? తినాలన్నా కూడా దొరకదు. ఈ ముంజికాయలు వస్తాయి, తర్వాత తాటికాయలు వస్తాయి, తర్వాత బొరగుంజు, తర్వాత తేగలు. ఈ తాటికాయ వల్ల ఎన్ని ఉపయోగాలు. తాటి ఆకులు, తాటి కలప, ఎన్ని రకాలు. అందులో వృధా అనేది లేదు. ఒక ఇంటికి సరిపడా కలప తాటి చెట్టు ఇస్తుంది, తలుపులతో సహా ఇస్తుంది. తాటాకులతో తలుపులు కట్టుకోవచ్చు. అంతా ఫ్యాషన్కి అలవాటు పడిపోయారు కదా, తాటి కలపను వాడటం మానేశారు. ఇవి అప్పాలకే కలిపేసాను పిండి. ఇప్పుడు అప్పాల పొయ్యి మీద పెడతాను. బాండీ పెట్టుకున్నామండి. మనకి దీనికి సరిపడది. 1/4 కేజీ నూనె పోసాం. నూనె కొంచెం వేడెక్కాక నూనె బాగా కాగాలి. కొంచెం కాగితేనే బాగా పొంగుతాయి. కొంచెం చేతికి ఇట్లా నెయ్యి రాసుకుని, కొంతమంది పేపర్ మీద వేసుకోవచ్చు, చేతి మీద వేసుకోవచ్చు, ఎట్లయినా వేసుకోవచ్చు. పిండి తయారు చేసిన తర్వాత ఏమన్నా కొంచెంసేపు నిల్వ ఉంచాలండి? అక్కర్లా, ఎమ్మటే వేసుకోవచ్చు. ఈ కుడుములకైతే కొంచెం నానబెట్టాలి. కొంచెం బెల్లం కరిగేదాకా ఉంచుకుంటే చాలు, పెద్ద ఎక్కువ టైం ఏం అక్కర్లా దీనికి. కొంచెం మధ్యలో చేయి కూడా కడుక్కుంటా ఉంటే మన చేతికి అంటుకోదు. అంటుకోకుండా చక్కగా నీట్గా వస్తాయి. నేను ఎక్కువ చేతి మీద వేస్తానమ్మా, కవర్ల మీద వేయను. చాలామంది గారెలు అవి కూడా కవర్లు వేస్తారు, నేను అస్సలు వేయను కవర్లో. పొంగడాలని కూడా అనొచ్చు. తాటి పొంగడాలు అంటారు, తాటి అప్పాలు అంటారు, తాటి బూర్లు అంటారు. తాటికాయ వల్ల చాలా ఉపయోగం అమ్మా. బలం, మంచి బలం తాటికాయ. వేసవకాలం ముందుగా తింటే మనకి దావత ఎడతేరుద్ది, వడదెబ్బ తీరుద్ది. సీజనల్ ఫ్రూట్స్ అనేవి భగవంతుడి సృష్టి, దాన్ని ఉపయోగించే దాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. అవును ఈ ఉపయోగించుకునే విధానం నేను ఎప్పుడు మా పిల్లలకి ప్రతి సంవత్సరము నేను వండి పంపుతాను. అందరూ అత్తమ్మ ఎంత శ్రద్ధ అక్క, నీకు ఈ కాయలు తీసి వండుతున్నావు, ఎంత శ్రద్ధ అక్క అంటారు. అయినా సరే శ్రద్ధ చేసి పిల్లలు మనం పెట్టకపోతే ఎవరు చేస్తారు, వాళ్ళకి తెలవదు ఈ వంటకాలు అని నేను అవి వండే పంపుతాను. అయితే ఇవ్వడకు తాటి అప్పాలు లేదా తాటి బూరెలు మన కోసం సిద్ధం చేశారు విజయలక్ష్మి గారు. సో ఈ టేస్ట్ని కూడా మనం చూద్దాం, ఎలా ఉన్నాయో చూద్దాము. రవి గారు మీరు చూడండి, టేస్ట్ చూడండి ఎలా ఉంది. బాగున్నది, టేస్ట్ బాగుందండి. వెరీ నైస్. సో గ్రామాల్లో చాలా సులభంగా, అంటే ఖర్చు లేకుండా, బెల్లం పిండి తప్ప తాటి కాయలు అనేవి మనకి సహజసిద్ధంగా లభ్యమవుతాయి ప్రకృతి నుంచి. సో వృధా చేయకుండా ఇలాంటి పిండి వంటలు తయారు చేసుకోవచ్చు అనే విషయం నగరాల్లో చాలామందికి తెలియదు.
అయితే నగరాల్లో ఇప్పుడు తాటికాయలు కొనాలన్నా కూడా కొంత ధర వెచ్చించాల్సి ఉంటుంది. ఏదైనా కానీ ఆరోగ్యాన్ని పెంచే ఇలాంటి వంటల్ని మనం ఇంటి వద్ద తయారు చేసుకుని వండుకుని తింటే మన ఆరోగ్యంతో పాటు రుచిని కూడా ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. అలాగే ఇప్పుడు మనం విజయలక్ష్మి గారి ద్వారా తాటి కుడుములు లేదా ఇడ్లీలు వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. విజయలక్ష్మి గారు ఇప్పుడు తాటి ఇడ్లీ తయారు చేస్తున్నారు. దీనికి ఏమేమి పదార్థాలు కావాలండి? ఇది కూడా ఇందాకట్లాగే తాటి పేస్ట్ని తీసుకోవాలి. కాకపోతే ఇది నానాలు కాబట్టి నేను ముందే కలుపుకొని ఉంచుకున్నాను. ఇడ్లీ రవ్వ కడగకుండా కలుపుకోవాలి. ఇడ్లీ రవ్వ కలకపోతే ఇప్పుడు వాసన వస్తుంది కదా. లేదంటే మనం ఇడ్లీ రవ్వ బాగోదు అనుకుంటే కనుక బియ్యం చక్క కోటా బియ్యాలు, ఇప్పుడు రేషన్లో బోల్ బియ్యాలు ఇస్తున్నారు, అది చక్కగా కడిగి రవ్వలాగా ఆడించుకుని సన్నటి రవ్వ జల్లించుకుని బీపి రవ్వ తీసుకున్నాను నేను మట్టికి. కొంతమంది ఇడ్లీ రవ్వ వేసుకుంటారు. ఒక కప్పుడు తాటి పేస్ట్ అయితే 2 కప్పులు బీపి రవ్వ తీసుకుని కలుపుకుంటాం. దాంట్లో కూడా కొంచెం మోతాదుగా ఇంత బెల్లం, కొంచెం మనం చేసుకునే దాన్ని బట్టి బెల్లం తీపి చూసుకుని మనం కోరుకుని బెల్లం కలుపుకోవచ్చు. ఎంతసేపు నానబెట్టాలి? ఇది మట్టికి ఒక సుమారు 2 గంటలన్నా నానాలి. ఎందుకంటే రవ్వ గట్టిగా ఉంటుంది కదా, నానితేనే బాగుంటుంది. రెడీగా ఉంది పిండి, రెడీగా ఉంది. సేమ్ మనం ఇడ్లీ వేసుకున్నట్టు రేకులు కూడా మనం ఇడ్లీలు వేసుకున్నట్టుగా రేకు ఉంటుంది కదా, దానికి కూడా కొంచెం నెయ్యి రాసుకుంటే బాగా వస్తాయి. అతుక్కోకుండా కొంచెం నెయ్యి రాసుకుని వాటికి పిండి అనేది రేకు అంటుకోకుండా ఉంటుందని. సాధారణంగా అయితే గుడ్డ వేస్తారు పైన. వెనక ఇడ్లీ రేకులకి గుడ్డలు వేసే వాటికి కన్నాలు ఉంటాయి. ఇడ్లీ గుడ్డలు వేసే రేకులకి కన్నాలు ఉంటేనే బాగుంటుంది. ఇలా సాఫీగా ఉంటే బాగోదు. నెయ్యి చాలా శ్రేష్టం ఉంటారు కదా. అసలు బజారాటికి దేనికి ఏ పలావ్ చేయని ఏది చేయని డాల్డా కానీ నూనె కానీ అసలు ఏది వాడను నేను. ఎందుకంటే ఆరోగ్యానికి బాగోదు ఎందుకులే అని నేను ఎక్కువ మన ఇంట్లో చేసుకున్నయే వాడతా. పాత్రలో అయితే నీళ్లు పోయాలి ముందు. అడుగు రేకు కంటుకో మనం ఇడ్లీలు వేసుకున్నట్టే. మా నాన్నగారు మేము చిన్నపిల్లప్పుడు చాలల్లో తాటికాయలు కోసి, దోరకాయలు మరీ పండిపోకూడదు, లైట్గా దోరకాయలు కోసి అంతంత ముక్కల కింద కోసి మట్టి కుండలో కొంచెం బెల్లం వేసి, ఈ తాటి మూరలు అంటారు, ఆ ముక్కల్ని మూరలు అంటారు, ఆ మూరలు కోసి మట్టి కుండలో వేసి ఉడకబెట్టి పొయ్యి మీద 3 రాళ్ళు పెట్టి ఉడకబెట్టి మా చేలో మా నాన్న ఇంటికి తెచ్చేవాడు. ఇంటికి తెస్తే అసలు ఎంత అమృతంగా తినేవాళ్ళం. అసలు పిండి వంటలు ఈ మైసూరు పాకాలు, లడ్డూలు, తక్కువ లడ్డూలు ఇవన్నీ మేము తినేవాళ్ళం ఏంటి. అసలు ఈ వంటలే ఎక్కువ తినేవాళ్ళం మేము. న్యాచురల్ ఫుడ్డే ఉండేది అక్కడ. అది అవును. ఇలాగ పెట్టుకోవాలి, ఇడ్లీ పాత్ర పెట్టినట్టే పెట్టుకోవాలి. రెడీ అయినాయమ్మా, మూత తీసి చూద్దాం. ఉడికినాయమ్మా, తీస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. నెయ్యి రాసాం కదా, రేకు కూడా అంటుకోదు అసలు. ఇడ్లీ లాగానే ఉన్నాయి. ఇంకా ఇడ్లీలే షుగర్ పేషెంట్లకు కూడా మంచి ఆహారం. బెల్లం పదార్థమేగా, పంచదార కాదు కదా, టిఫిన్లకు కూడా తినొచ్చు. దీనికి పచ్చడి ఏమైనా అవసరం అండి? మామూలు ఇడ్లీలో పచ్చడి వేసుకుంటాం. అవసరం లేదమ్మా, పచ్చడి అస్సలు అవసరం లేదు. ఎందుకంటే స్వీట్ కదా ఇది. బీపి రవ్వతో కుడుములు ఎలా వండుకుంటాం అలా తింటే బాగుంటాయి. చూస్తేనే నోరు ఊరేటట్లు ఉన్నాయి ఇడ్లీలు. మరి ఈ రుచి ఎలా ఉందో మన సాటి కుర్రోళ్ళ ద్వారా తెలుసుకుందాం. ఎలా ఉంది తాటి ఇడ్లీ సాయి? దీని టెక్స్చర్ కానీ దీని స్వీట్నెస్ కానీ అసలు మాటల్లో చెప్పలేని విధంగా ఇడ్లీలా కాదు, కానీ అదొక సాఫ్ట్గా స్వీట్గా అసలు చాలా బాగుంది. అసలు రోజు స్నాక్ ఐటమ్ కానీ టిఫిన్ కింద కానీ తింటాక చాలా బాగుంటుంది. సో దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జీర్ణశక్తి బాగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే దీని టేస్ట్ అనేది వర్ణించలేం అసలు. నీకెలా ఉందమ్మా? బాగానే ఉంది, చాలా బాగుంది. విజయలక్ష్మి గారు ఫుల్ ఓటింగ్ వచ్చిందండి మీ ఇడ్లీకి. సో నేను కూడా దీన్ని కొంచెం టేస్ట్ చూస్తాను. నైస్, చాలా బాగుందండి, చాలా బాగుంది. టేస్ట్ కూడా పుల్లగా, తీయగా, ఒగరుగా, రకమైన రుచి. అలాగే విజయలక్ష్మి గారు తాటి తాండ్ర కూడా ఇప్పుడు చాలా ఇష్టపడతారు. దీన్ని ఎలా తయారు చేస్తారండి? దీన్ని కూడా ఇందాక చూపించినట్టుగా పేస్ట్ తీసుకుంటాం కదా, ఇది మనకి రోజుకు ఒక కాయ తీసుకుని ఒక ప్లేట్కి మీద తెల్లటి బట్ట ఒకటి తడిపి వేసుకోవాలి. వేసుకుని
దాన్ని కొంచెం రోజుకి ఒక కాయ కాడికి తీసి పాముకుంటే అది రోజు ఎండిన తర్వాత మళ్ళీ ఇంకో కాయ అట్లా 4 సార్లు వేసుకుంటే కొంచెం మందం వస్తుంది, అంటే పొరలుగా వేయాలి. పొరలుగా వస్తుంది. అది తాండ్రగా తయారవుతుంది. ఇది కూడా చాలా ఆరోగ్యం పిల్లలకి, మనకి పెద్దవాళ్ళకి కూడా తినొచ్చు, పిల్లలే కాదు. అంటే ఎలా దీన్ని ఏమైనా బెల్లం కలపాలా దీంట్లో? దీంట్లో కూడా కొంచెం బెల్లం కలుపుకున్న పర్లా, కలుపుకపోయినా పర్లా, ఉట్టితేనే బాగానే ఉంటుంది. మనకు తీపి కావాలనుకుంటే కలుపుకోవచ్చు, తీపి అక్కర్లేదు అనుకుంటే ఉట్టి పేస్టే కలుపుకోవచ్చు. మామిడి తాండ్ర ఎలా చేస్తామో అలాగే దీన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఎన్ని రోజులు పడుతుందండి సుమారుగా? సుమారు ఇది రోజుగా తీసి కొంచెం మందంగా ఎండాలి అంటే కనుక సుమారు 10 రోజులు పడుతుంది. బాగా ఎండితేనే దీని టేస్ట్ బాగుంటుంది, ఇది కూడా ఎండి బాగుంటుంది. తాటి తాండ్ర కూడా కేజీ 300 నుంచి 400 రూపాయలు అమ్ముతున్నారు. మరి పేస్ట్ తీయటం కష్టం కదమ్మా. ఏంటి ఎక్సర్సైజ్ లాంటివి ఇవన్నీ ఎక్సర్సైజ్ లాంటివి మనం ఇంట్లో పని చేసుకుంటే ఎక్సర్సైజ్ లాగా ఎలా ఉంటుందో ఇప్పుడు అందరూ ఎవరు చేస్తున్నారు, ఇంట్లో పనులే చేసుకుని పని మనుషులు పెట్టి చేయించుకుంటున్నారు. కానీ ఇలాంటివన్నీ ఎక్సర్సైజులు చేయించుకుంటే చేసి మనం తింటే దీని రుచి వేరు, దీని టేస్టే వేరు. ఇలాంటి ఆరోగ్యకరమైన ఈ వంటకాలు అనేవి జనాలకు దూరం అయిపోతున్నాయి. ఇలాంటి వంటకాలు అందుబాటులోకి రావాలంటే మీరు గృహిణిగా మీరు ఇచ్చే సూచనలు ఏంటండి? వెనకటి కాలం ఇవన్నీ కూడా ఇప్పుడు మీ జనరేషన్ పిల్లలకి చెప్పి మీరు ఎలా చేసుకోండి, మీరు చేయలేకపోతే ఎలా చేసుకోండి, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్తే మంచిదని నా ఉద్దేశం, నా సలహా. వెనకటి కాలంలో ఈ క్యాన్సర్ లాగా కానీ ఈ షుగర్లు కానీ ఏదో ఒక కేసు వస్తేనే భయోత్పాతం. ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఊరూరా క్యాన్సర్ పేషెంట్లే, షుగర్ పేషెంట్లే. ఈ కారణం ఎందుకని అంటారు? కారణం ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి టెన్షను, ఆలోచనలు, ఒక మంచి ఆలోచన ఉండదు. ఒక ఇంట్లో చేసుకు తినే పదార్థాలు తినరు, బయట పదార్థాలు, టెన్షన్లో సమస్యలు. వెనక ఏంటి లెగటమే, 10 మందికో పళ్ళలో మొద్ద పాడైతే తినేసేవారు, వాళ్ళ పన్నాలు చేసుకునేవారు, బళ్ళకి వెళ్ళి వచ్చేవారు. ఇప్పుడు పుట్టిన కాడ నుంచి 2-3వ సంవత్సరం నుంచి పిల్లలకి టెన్షనే. స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి పంపాలి, చదవాలి, రావాలి, ఇవే చెప్తున్నారు. కానీ అసలు పూర్వ సాంప్రదాయాలు, పూర్వమైన పద్ధతులు అసలు పిల్లలకి ఎవ్వరూ నేర్పట్ల. జీవన పోరాటం, ఉరుకులు పరుగులు జీవితం ఒక ఉరుకులు పరుగుల కింద అయిపోతుంది జీవితం ఇప్పుడు పిల్లలకి. ఆ ఉరుకులు పరుగులు, ఆ టెన్షన్లోనే పిల్లలకి 16 ఏళ్ళ పిల్లని లేదు, 10 ఏళ్ళ పిల్లని లేదు, షుగర్లు, బీపీలు, టెన్షన్లు. పిల్లలకి చదువులు సమస్య, పెద్దవాళ్ళకి సంపాదన సమస్య. అయితే ఇప్పుడున్న రోగాలను బట్టి కరోనా వ్యాధి ఇవాళ ఉంటామో రేపు ఉంటామో తెలవట్లా, రేపుడిది అనేది ఏంటో మనకు తెలియట్లా. అయినా సరే ఆ టెన్షన్లు తగ్గించుకుని ఆరోగ్యపరంగా కాపాడుకుంటే ఇలాంటి పదార్థాలు తిని తేగలు, ముంజికాయలు, తాటి రెట్లు, తాటి కుడులు, తాటి అప్పాలు ఇవన్నీ తిన్నవాళ్ళు వెనక మేమందరం, మా నాన్నగారు 60 టన్నులు నూజిమిలు తొక్కేవారు. మా నాన్నగారు తొక్కిచ్చేవారు పాలేళ్లతోటి. అసలు నూజిమిలు అంటే తెలియదు పిల్లలకి. ఇప్పుడు నువ్వు పప్పుతో నూజిమిలు ఏంటో తెలియదు, తాటి పప్పాలతో తాటప్పాలంటే ఏంటో తెలియదు ఇప్పుడు పిల్లలకి. కానీ మీరు అందరూ కూడా పిల్లలకి నేర్పాలని నా యొక్క సలహా. మీరు అది పాటిస్తారని నేను నమ్ముతున్నాను. చూశారుగా, తాడి చెట్టు వల్ల అంతులేని ఎన్ని ప్రయోజనాలు. ఆధునిక ప్రపంచంలో కంటికి ఇంపైన కాంక్రీట్ భవనాల మధ్య నలిగిపోతున్న ప్రజలు ప్రకృతి సహజీవనం చెయ్యాలంటే తాటి కలపతో నిర్మించిన ఇండ్లలో నివసించాల్సిందే. తాటి ఆకులతో నిర్మించిన పందిళ్లలో సేద తీరాల్సిందే. ఇక తాటి ఆకులతో తయారు చేసే బుట్టలు, వివిధ అలంకరణ వస్తువులకు అంతేలేదు. అంతులేని ప్రయోజనాలతో వృధా అన్న మాటకు తావులేని ఏకైక చెట్టుగా తాడి చెట్టును గుర్తించి వీటి అభివృద్ధిలో మీరు భాగం పంచుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.